అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక పండు పనస పండు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరిగినది. ఈ కాయను ఎలా కోయాలో అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కొబ్బరి నూనె లేదా మీ దగ్గర మీకు సంబంధించిన ఆయిల్, వంట ఆయిల్ అయినా ఏదైనా పర్వాలేదు, ఆయిల్ తీసేసుకొని ఫస్ట్ చేతిలోకి ఇలా 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 రాసేసుకొని ఆ తర్వాత మనం కోసే చాకులు దీనికి ఎందుకంటే చాలా జిగురు ఉంటుంది. దీనికి ఆ జిగురు చాలా ఉంటుంది. తర్వాత నైఫ్ ఎందుకన్నా మంచిదని నేను 2 నైఫ్స్ తీసుకున్నాను. ఏదైనా షార్ప్నెస్ తీసుకోవాలి. మా ఇంట్లో ఇది 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకొని ఎందుకన్నా మంచిదని ముందుగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత మళ్ళీ చేతులకు అప్లై చేసి, ఎందుకంటే ఈ జిగురు మనకు పోతే పోదు అట్లా అనమాట. ఓకేనా? ఈరోజు ఫ్రెండ్స్ మనందరం పనసకాయను ఎలా కోయాలనేది చూద్దాం. ఫస్ట్ ముందుగా పేపర్ను ఇలా అంటకుండా ఇలా పెట్టేసుకొని దీన్ని నిలువుగా ఇలా కొయ్యాలి. ఇలా నిలువుగా కోసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా నిలువుగా కోచుకొని దీన్ని ఇలా మంచిగా స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత తాజాగా ఉన్నది. మా ఫ్రెండ్ వాళ్ళు వేయడం చాలా మంచిగా ఉంది. ఇలా చేయడం కొద్దిగా పెట్టి చిన్న చాకు ఉందా? ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న డ్రాప్ను తీసేసుకొని ఇలా పక్కగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ మధ్యలో ఇక్కడ చీల్చుకొని మనం ఒక్కొక్క గింజను ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రిమూవ్ చేసుకొని ఇక్కడ ఈ పండుని ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ గింజలను ఇక్కడ పక్క పెట్టేసుకొని దీన్ని కూడా కర్రీ చేసుకోవడానికి ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కోసిన తర్వాత ఇలా చేసి ఇలా వచ్చేస్తాయి గుడ్గా చాలా నైస్గా ఉన్నాయి కదా. ఇవి చాలా బలం, విటమిన్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. ప్లస్ ఈ ఇట్లతో కూడా కూర వేసుకోవచ్చు, ఉడకబెట్టుకుంటూ తినచ్చు.
ఇది కూడా త్వరలో ఒక కర్రీ టైప్ అయినా లేకపోతే ఏదైనా ఉడకబెట్టి ఏదైనా రెసిపీ చేసి చూపిస్తాను.